సందర్భంలో మేము మోడీ గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. ఇక్కడ జరుగుతున్న మహిళలకు రక్షణ లేదు, మహిళలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో, దేశంలో. బేటీ బచావో బేటీ పడావో, మరి కౌన్ కరేగా రక్ష, బేటీని ఎవరు రక్షించాలి? ఆడపిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భంలో, ఆడపిల్లలు అత్యాచారాలకు గురవుతున్న సందర్భంలో, రక్షణ లేని సందర్భంలో మరి నారీ శక్తి సమ్మాన్ అంటారు. ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడతారు, పూజించబడతారు, దేవతలు విహరిస్తారంటారు. ఇవన్నీ నమ్మిన మోడీ ఆడపిల్లలకు రక్షణ కరువై ఇబ్బంది పడుతున్న సందర్భంలో, ముఖ్యంగా బండి సంజయ్ గారి కుమారుడు ఒక మైనర్ బాలికను ఇబ్బందికరమైన పరిస్థితులలో అమ్మాయిని వేధించడం, అమ్మాయిని ఇబ్బంది పెట్టడం సందర్భంలో ఫోక్సో కేసు బుక్ చేయాలని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ల వెంటబడి పోలీసుల దగ్గర 5-6 గంటలు కూర్చొని కేసు పెట్టమని సాక్ష్యాధారాలు చూపెట్టినప్పటికి కూడా పెట్టకుండా నాన్న ఇబ్బంది పడి నాన్న అవస్థలు పెట్టిన పోలీసు వాళ్ళు మరి ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు? అందుకే మోడీ గారు ఈ సందర్భంగా, రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా మోడీ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ప్రసంగించే ముందు, మీ ప్రసంగం మొదలుపెట్టే ముందు, రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చే ముందు ఇక్కడ ఒక బాలికకు జరిగిన అన్యాయం మీద స్పందించాలి. బాలికకు జరిగిన ఇబ్బందికరమైన పరిస్థితుల మీద స్పందించాలి. రక్షించాల్సిన వాళ్ళే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆడబిడ్డలను అగాత్యాలకు గురి చేస్తూ ఉంటే దాని మీద స్పందించాలి. మీ మంత్రివర్గంలోనే ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారి కుమారుడే ఈ విధంగా ప్రవర్తించి ఆడపిల్లలను, ముఖ్యంగా ఆ బాలికను ఇబ్బంది పెట్టి ఉల్టా మళ్ళీ ఆ అమ్మాయిని వేధించే విధంగా ఆ అమ్మాయి మీదనే కేసులు పెట్టి వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ కనీసం వాళ్ళకి రక్షణ లేని సందర్భంలో తల్లిదండ్రులు మోడీ సభలో మేము వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటున్న సందర్భంలో కదా పోలీసులు కేసు బుక్ చేసినట్టు నటించిండ్రు. మరి అలాంటి సంజయ్ గారు మీ మంత్రివర్గంలో ఉన్నారు. రక్షణ కరువై ఆడపిల్లలు మొరబెట్టుకుంటా ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో మీరు రాష్ట్రానికి వచ్చిండ్రు. మాకు నిన్న మొన్న తెలిసిన సమాచారం మీద ఏదో శిలాపలకం మీద ఆయన పేరు లేదు, లేకపోతే ఇన్విటేషన్లో ఆయన పేరు లేదు, ఆయన పక్కన పెట్టిందని ఏదో చెప్పుకుంటా ఉన్నారు. సబ్జెక్టు కరెక్షన్, నాకు అంత ఐడియా లేదు. కానీ అవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆయనను పిలిచినా పిలవకపోయినా పర్వాలేదు, మీ పక్కన కూర్చోబెట్టుకున్నా పర్వాలేదు. కానీ మీ మంత్రివర్గంలో ఉన్న బండి సంజయ్ గారి కుమారుడు ఈ విధమైన అగత్యాలకు పాల్పడినప్పుడు వారి మీద చర్యలు తీసుకోవడం కోసం ఎవరిని, మరి అక్కడున్న బాలికల కుటుంబాలను కానీ వాళ్ళకి రక్షణ కరువైంది కాబట్టి వాళ్ళ మీద ప్రభావం చూపెట్టకుండా ఉండాలంటే ముందుగా మీ మంత్రివర్గంలో ఉన్న బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి. మీ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసి ప్రసంగించండి. ఆ ఇష్యూ మీద ఏ విధంగా స్పందిస్తారో స్పందించి మీరు ఇక్కడ ప్రజలకు ఉద్దేశించి మాట్లాడండి. తెలంగాణ ప్రజలు ఈ ఇష్యూ మీద ప్రధాని మోడీ గారు ఏం చెప్తున్నారు, ప్రధాని మోడీ గారు అనేది చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ పక్కన కూర్చోబెట్టుకొని, మీ మంత్రివర్గంలో కూర్చోబెట్టుకొని వాళ్ళే ఇక్కడ ఆడబిడ్డలను ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళకి మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయకుండా మీరు ఎన్ని ప్రసంగాలు ఇచ్చినా మాకు అమ్మాయి ఆర్తనాదమే వినబడుతుంది. మీ ప్రసంగాలు మా తెలంగాణ ప్రజలకు వినబడేయండి. కేవలం మీ ఎంత ప్రసంగించినా, మీరు 9,000 కోట్లతో రోడ్ వేసినా, ఓ రైలు ఏదో తెచ్చినా కానీ మాకు కావాల్సింది ఆడబిడ్డ ఆర్తనాదం. ఆడబిడ్డ ఆర్తనాదం వినబడుతుంది. ఆడబిడ్డ మీ ప్రసంగించే ముందు ఆడబిడ్డ ఆర్తనాదానికి సమాధానం చెప్పండి. బండి సంజయ్ గారి కుమారుడు చేసిన దానికి సమాధానం చెప్పండి. ఆ ఆడబిడ్డకు రక్షణ కల్పించండి, ఆ కుటుంబానికి రక్షణ కల్పించండి, సరైన ఎంక్వైరీ చేయండి. ఆ ఎంక్వైరీ సరైన రీతిలో జరగాలంటే ముందుగా బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి. ఆయన ఆ పదవిలో ఉంటే అందరినీ ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. పేద ప్రజలకు న్యాయం జరగదు, ముఖ్యంగా బాలికకు న్యాయం జరగదు. కాబట్టి ఆ బాలికకు న్యాయం జరగాలంటే, జరిగిన దదంతంతా బయటకు రావాలంటే, ఆ తంతంతా బయటకు రావాలంటే, సరైన ఎంక్వైరీ జరగాలంటే, మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే ముందుగా ప్రసంగించే ముందే సంజయ్ గారిని బర్తరఫ్ చేసి మీరు ఒకవేళ ఇది కనుక చేసినట్టయితే మిమ్మల్ని, మీ ప్రసంగాన్ని నమ్ముతాం, తెలంగాణ ప్రజలను నమ్మగలుగుతాం. ఎందుకంటే బేటీ బచావో బేటీ పడావో అనేది కేవలం నినాదాలకే పరిమితమైనవి. నారీ శక్తి సమ్మాన్ నినాదాలకే పరిమితమైంది. ఆడబిడ్డలకు 33% రిజర్వేషన్ ఓన్లీ కేవలం అది కూడా నినాదానికే సరిపోతుంది తప్ప మీరు చేసేది ఏం లేదు. మీరు ఆడబిడ్డలకు ఏం చేస్తలేరు, ఎక్కడ రక్షణ కల్పిస్తలేరు. తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు క్రైమ్ రేట్ పెరిగింది, ఆడబిడ్డల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి, అగత్యాలు పెరుగుతున్నాయి, ఈవ్ టీజింగ్ పెరుగుతుంది. ఎక్కడ చూసినా ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. ఈ కరువైంది మీకు కనబడతలేదా? ఆ ఆకాశంలో సగభాగం ఉన్నాం, జనాభాలో సగభాగం, ఆకాశంలో సగభాగం. ఈరోజు మదర్స్ డే,
మదర్స్ డే సందర్భంగా ఒక తల్లిలాగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆడబిడ్డకు న్యాయం చేయండి. ఆర్తనాదం వినండి. ఆర్తనాదం వెనుక ఉన్న బాధ వినండి. మీరు అధికారాన్ని ముందట పెట్టుకొని వీళ్ళు చేసిన కుట్రలను ఛేదించండి. అట్లయితేనే తెలంగాణ ప్రజలలో మీరు వచ్చిన సందర్భము దానికి టాలీ అవుతుంది తప్ప మీరేదో వచ్చినాం పోయినామంటే కుదరదు. మోడీ గారు మీరు స్పందించండి. సంజయ్ గారి నుండి పదవి నుండి బర్తరఫ్ చేయండి. లేదు అంటే ఇంకొకటి కూడా చెప్తున్నా, సంజయ్ గారికి మంచి అవకాశం. బాగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ప్రతిపక్షాల మీద మంచి చెడు సంస్కారం లేకుండా కూడా మీరు మాట్లాడతారు. మీకు ఆ దేవుడు ఆ నోరిచ్చిండు, మాట్లాడమని నోరిచ్చిండు. కానీ పని చేసే మానవత్వంతో ఆలోచించి మీరు రాజీనామా చేయండి. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది, ఒక ఆడపిల్ల ఆర్తనాదం పెడుతుంది, మీ కొడుకు ద్వారా ఒక బాలిక అన్యాయానికి గురవుతుంది. మరి మీరు మానవత్వంతో బాగా మాట్లాడతారు కదా, ఆ మాటల వెనుక మరి నిజమైన ఏదన్నా ఉంటే ధర్మం న్యాయం చట్టం అని మాట్లాడతారు మీరు. ఆ ధర్మం న్యాయం చట్టం మరి ఇప్పుడు ఏమైంది, ఎక్కడ కరువైంది? ఇప్పుడు మరి మీరుగా రాజీనామా చేసి మరి నిజమైన న్యాయం జరిగే విధంగా, బాలికకు న్యాయం జరిగే విధంగా చేయండి. లేదు అంటే ఇవన్నీ ఉత్త ఊకదంపుడు ఉపన్యాసాలే అవుతాయి. మోడీ గారు చెప్పిన ఊకదంపుడు ఉపన్యాసాలు అవుతాయి. మీరు మాట్లాడిన చట్టం ధర్మం అనేది కేవలం మాటలకే పరిమితం అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా. ఎక్కడున్నారండి మీరు? హోంశాఖ మీ చేతుల్లో ఉంటుంది. మీరు చాలా బిజీ కావచ్చు, కానీ మానవత్వంతో ఆలోచించండి. బండి సంజయ్ మీకు ఫ్రెండ్ కావచ్చు, బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఫెవికల్ బంధం కావచ్చు, కానీ ఆడబిడ్డ ఆర్తనాదం వినబడతలేదా? ఆ ఫెవికల్ బంధం అడ్డం వస్తుందా? బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. మీరు దోస్తులు. మీరు ఇంకా సహాయ హోంశాఖ మంత్రి, మీ హోంశాఖ మంత్రి మీ దగ్గర ఉంది రేవంత్ రెడ్డి గారు. ఇద్దరు హోమ్ కలిసిండ్రు, మంచిగానే ఉంది. కానీ ఆడపిల్లలు ఎక్కడ పోవాలి? ఆడపిల్లల ఆర్తనాదం మీకు వినబడతలేదా? ఒక బాలికకు జరిగి ఇన్ని రోజులు అవుతున్నా పట్టించుకోరా, స్పందించరా? పోలీసులు ఏం చేస్తున్నారు అసలు నాకు అర్థం కాదు. అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అగెనెస్ట్ పెడితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని అరెస్ట్ చేస్తారే. అది ప్రతిపక్షాల మీద చేసే కుట్ర. మీరు దోస్తులు కాబట్టి ఫోక్స్ కేసు బుక్ అయినా ఇప్పటి వరకు చర్యలు లేవు. ఫోక్సో కేసు బుక్ అయినా చర్యలు లేవు. ఆ బుక్ చేయడానికే చాలా నేతలందరూ మధ్యలో మంతనాలు జరిపి లాస్ట్కు ఏదో మమ అనిపించి అంతకన్నా ముందే ఓ కేసు బుక్ చేయించి ఇదంతా డ్రామా ప్లే చేస్తుంది. ఎందుకంటే ఒక ఆడబిడ్డకు, ఒక బాలికకు న్యాయం చేయడం కోసం మీ పదవులు ఇవన్నీ అడ్డం పెట్టుకొని ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్లాగూ రాష్ట్రానికి ఏం చేస్తలేరు. ఆడ రైతులు అన్నమో రామచంద్రాన్ని వడ్లు కొంటలేరు, 6 గ్యారెంటీ లేవు. వడ్లు కొనక మీ కాంగ్రెస్ వాళ్ళే ధర్నాలు చేస్తుండ్రు. మీ కాంగ్రెస్ వాళ్ళే కలెక్టర్లను తిడుతుండ్రు. అక్కడ కూడా మహిళా కలెక్టరే, ఆ మెదక్లో కూడా మహిళా కలెక్టర్ని, ఆమెను మీ ఎమ్మెల్యేలే తిడుతుండ్రు. అంటే మహిళలకు ఎక్కడున్నా మహిళలకైతే రక్షణ కరువైంది. ముఖ్యంగా మీ పోలీస్ ఆఫీసర్ సుమతి గారు, అక్కడ కూడా ఆడబిడ్డ అని పోతే ఆమె చుట్టూ పోకిరీలు వేధింపులు గురి చేసిండ్రు. ఒక్క గస్తీ పోలీసు కూడా అక్కడికి రాలే. మీ పోలీసు వాళ్ళు చెప్తుండ్రు కదా, ఎవి మీ రివ్యూలు, ఎవి మీ షీ టీమ్స్ ఎక్కడున్నాయి? రక్షణ ఎక్కడుంది? ఒక పోలీస్ ఆఫీసరే వెళ్ళి అక్కడ నిలబడితే ఒక్క దగ్గర కాకపోతే ఒక దగ్గర గుంపులు పోకిరీలు ఇబ్బంది పెడతా ఉంటే గస్తీ పోలీస్ రాలేదని చెప్పుకుంటున్నారు. ఎవరు చెప్తున్నారు? మీ పోలీసు వాళ్ళే. అంటే ఏమైంది? రక్షణ ఎక్కడుంది? ఆడబిడ్డలకు రక్షణ ఎక్కడుంది? ఆడపిల్లలు అర్ధరాత్రి తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అంటారు. ఏడుందమ్మా రక్షణ? మీ పోలీస్ ఆఫీసర్లే జరుగుతుండ్రు, ఆడపిల్లలకు రక్షణ లేదని. మీ కలెక్టర్లే చెప్తుండ్రు వడ్లమ్ముడు పోతలేవని. అక్కడ రైతులు అన్నమో రామచంద్ర అంటే కనీసం సుతీల్ దారం దొరకలేదండి. కుట్టేయడానికి, సంచి కుట్టేయడానికి గన్ని బ్యాగ్స్ లేవు, సుతీల్ దారాలు లేవు. అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే 6 గ్యారెంటీ లేవు, ఆడబిడ్డలకు 2500 లేదు, బతుకమ్మ చీర లేదు. మీరు ఎట్లాగూ రేవంత్ రెడ్డి గారు ఎట్లాగూ తెలంగాణలో అభివృద్ధి లేదు, కనీసం ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు. కనీసం ఆడబిడ్డలు రక్షించండి. బాలిక ఆర్తనాదం వినండి. మీరెందుకు స్పందిస్తలేరు? విద్యాశాఖ మీ దగ్గరనే, మున్సిపల్ శాఖ మీ దగ్గరనే, అదేవిధంగా రక్షణ శాఖ మీ దగ్గరనే. అన్ని శాఖలతో మీరు బిజీ ఉన్నారు, కానీ ఏ శాఖ న్యాయం అవుతలేదు. ఏ శాఖకు కూడా న్యాయం జరుగుతలేదు. పోలీసులు మామూలుగా చిన్న పెట్టి కేసుకు స్పందిస్తుండ్రండి. ఏంటంటే అపోజిషన్ మీద, బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసు పెట్టాలంటే ఉత్సాహం గురికి వస్తున్నారు. ఆ కేసు లేకున్నా ఏదో కల్పించి కేసులు పెడుతున్నారు, సృష్టించి కేసులు పెడుతున్నారు. మరి నిజంగా జరిగి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక బాలిక ఆర్తనాదం పెట్టి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతుంటే నాకు అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి, అదేవిధంగా నాకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు మొత్తుకుంటూ ఉంటే కూడా పట్టించుకోని ప్రభుత్వాలు రెండు. ఇక్కడ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, అక్కడి ప్రభుత్వం వచ్చింది. మరి ఎవరికి చెప్పుకోవాలి? ఆడబిడ్డ
బేటీ పడావో బేటీ బచావో ఏది ఎక్కడుంది? నారీ శక్తి సమానం ఎక్కడుంది? ఆడవాళ్ళకు రక్షణే లేని సందర్భంలో శక్తివంతులం ఎక్కడైతాం? ఎక్కడ మీరు రక్షణ కల్పిస్తారు? కోటీశ్వరులను చేస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రు. కోటీశ్వరులు చేస్తారో చేయరో దేవుని కనుక, కానీ రక్షించండి, ఆడపిల్లను రక్షించండి. ఆడపిల్లను కన్నీరు పెడుతుంది. ఆడపిల్ల క్రైమ్ రేట్ పెరిగి ఈవ్టీజింగ్లో అగత్యాలతోని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అత్యాచారాలతోని సతమతం అవుతుంది ఆడబిడ్డ. ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎక్కడ కేసు పెట్టాలనో తెలియక, కేసులు బుక్ కాక, పోలీసు వాళ్ళు రక్షణ కల్పించలేక ఇబ్బంది పడుతున్న ఈ సందర్భంలో మోడీ గారి రాష్ట్రానికి వచ్చినప్పుడు మరి స్పందించాలని కోరుకోవడంలో ఒక అమ్మగా మదర్స్ డే సందర్భంగా నేను మోడీ గారిని డిమాండ్ చేస్తున్నా. నాట్ రిక్వెస్ట్, ఇట్స్ ఎ డిమాండ్. ఎందుకంటే రిక్వెస్ట్ చేసి చేసి ఈ స్థితిలో ఉన్నాం మేము. కాబట్టి డిమాండ్ చేస్తున్న వస్తున్నారు కదా, వచ్చినప్పుడు ముందు ఈ సమస్య మీద స్పందించండి. ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితిలో చాలా ఇంపార్టెంట్, ఒక ఆడపిల్ల, ఒక మైనర్ బాలిక ఇబ్బంది పడుతూ అమ్మ నాకు ఇబ్బంది జరిగిందని తల్లిదండ్రులకు చెప్పుకుంటే వాళ్ళు వచ్చి కేసు పెట్టి ఎవరు పెట్టిండ్రు? ఎవరు అంటే రక్షకులే నాకు ఈ విధమైన కష్టాన్ని కల్పించినప్పుడు ఏం చేయాలని ఒక బాలిక మొత్తుకుంటున్న సందర్భంలో ఈ ఆర్తనాదంని వినాల్సిందిగా మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. దాని మీద స్పందించాలని మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద చర్యలు తీసుకోవాలని మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి మీ మంత్రివర్గం నుండి అని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనిచో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున మీరు చెప్పే మాటలన్నీ కూడా వృధా. మీరు అన్ని కేవలం మాటలకే పరిమితం, మీరు మాటలకే పరిమితం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా హామీలకే పరిమితం. అంటే ఇవన్నీ పక్కన పెట్టి నిజంగా రక్షణ కల్పించాలంటే, ఒక ఆడబిడ్డను రక్షించాలంటే, ఒక బాలికను రక్షించాలంటే మనకు ఒక మదర్స్ డే సందర్భంగా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే స్పందించండి. మీ పక్కన కూర్చోబెట్టుకోకుండా వెంటనే బర్తరఫ్ చేయాలని కూడా మోడీ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.